థింక్ ఈ బ్లైండ్ స్పాట్ సినిమా నా వరకు అయితే ఇట్ ఈస్ అ కంప్లీట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ రైడ్ నాకు ఇది. ఎందుకంటే ది అసోసియేషన్స్ దట్ ఐ మేడ్ ఇన్ దిస్ మూవీ, పర్టికులర్లీ నవీన్ చంద్ర. ఈ సినిమా అండ్ ఇదే టైంలో ఇంకొక సినిమా మీ ఇద్దరు, ఐ మీన్ ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఓవరాల్. నేను ఇంకా తెలుగు అది నేను తెలుగు ఇది అది అని కాదు, తెలుగు తమిళ్ ఇంక ఇస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ మోర్ దెన్ జస్ట్ బీయింగ్ అన్ యాక్టర్, హీ యాక్చువల్లీ ఈజ్, అంటే తను వేరే ఆపోజిట్ గా తనతో పనిచేసే యాక్టర్స్ ని ఎంత బాగా చూసుకుంటాడో, ఎంత బాగా ఇన్వాల్వ్ చేస్తారో అది అసలు చాలా అమేజింగ్. మేము ఐ థింక్ రాకేష్ నేను థ్యాంక్స్ చెప్తా ఈ ఒక్క రీజన్ కూడా ఎక్స్ట్రా, ఎందుకంటే నవీన్ తోటి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్స్ దట్ ఐ కుడ్ డూ అనమాట. సో ఐ థింక్ థ్యాంక్స్ నవీన్ ఫర్ దట్ సపోర్ట్ ఆల్ ద వే. నవీన్ గారు హీరో, సో అది వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ టు యాక్చువల్లీ. సో అది అండ్ ఇక్కడ హీరోయిన్ ఎవరు ఈ అమ్మాయి రాశి సింగ్. షాక్ తిన్నా నేను ఫస్ట్ 3-4 days. ఐ థింక్ వి పర్ఫార్మ్. షీ వాజ్ రియలీ రియలీ గుడ్. అంటే చింపి పడేసింది, నాకు అర్థం కాలేదు ఓవర్ లెవెల్లో చేస్తుంది అని చెప్పి. సో ఐ థింక్ పర్ఫార్మెన్స్ విత్ హర్ వాజ్ ఆల్సో లైక్ రియలీ రియలీ గుడ్. అండ్ హారిక అండ్ నాకు అదే వెరీ గాయత్రి గారు ఇక్కడ ఉన్నారు. సో ఐ థింక్ ఓవరాల్ ఈ మొత్తం సినిమాలో నేను ఉన్న 20 days ఐ థింక్ వి వర్క్ అండ్ ఎవ్రీ డే ఇట్ వాస్ వెరీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రాకేష్ కి పర్టికులర్ గా ఐ థింక్ రాకేష్ ఒకసారి కథ నరేట్ చేస్తా ఉన్నాడు. నా లైఫ్ లో ఇప్పుడు జరగలేదు అది, అందుకే చెప్తున్నా. తిను వేరే అయితే నేను తను, అంటే యాక్టర్ పేరు చెప్పలేదు కానీ నేను తను రెస్టారెంట్ లో ఉంటే హీ వాజ్ నరేట్ చేస్తుంటే ఎందుకో ఈ పర్టికులర్ క్యారెక్టర్ నేను జనరల్ గా ఎప్పుడు నేను చేస్తే బాగుంటది, నాకు అలా తక్కువ అలాంటి దాఖలాలు ఎక్కువ లేవు. చేసినప్పుడు ఐ థింక్ ఫర్ ఏ రీజన్ నాకు తెలియదు కానీ ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీ వరకు నేను ఈ రోజు నాకంటే ఎవరు సూట్ అవ్వరు అని, నాకంటే బాగా ఇంకెవరు సూట్ అవ్వరేమో రాకేష్ అన్నాను. అలా అనిపించినప్పుడు కాదు, సూట్ అవ్వరు నేను అన్నాను. అయితే తనేమన్నా అంటే, సార్ యాక్చువల్లీ మేము రాసుకున్న మీరు సెకండో థర్డో లిస్ట్ అనమాట అన్నాను. నేనే అనిపించినప్పుడు కాల్ చేయ రాకేష్, ఎవరో అలా కాదు, నీ మనసులో నేనే అనిపిస్తే కాల్ చేయి, వాళ్ళు దొరకలేదు వీళ్ళు దొరకలేదు కాదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఐ థింక్ he thought about it and he called and thanks Rakesh, it was nice. So ఏమో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా నేను I'm trying to not remember names but I think the shots are so good. అంటే I have a very different feeling about the trailer. అంటే బాగుంది బట్ ఇంకా థింకింగ్ నేను అదేంటి ఒకసారి కథ చెప్పట్లేదు కదా ఇక్కడ. సో అది సో ఓకే ఫైన్ అని థింకింగ్ అబౌట్ దాట్. అంతలోకి నన్ను పిలిచి మాట్లాడమన్నారు. ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నేను కూడా ఒక 20 years అయిపోయినట్టుంది వచ్చి, మీరందరూ ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఇయర్ ఇట్స్ బీన్ అ వెరీ గుడ్ ఇయర్ ఆల్ ద వే. అండ్ దీని తర్వాత ఇంకో సినిమా ఇలా 3-4 రిలీజెస్ ఉన్నాయి. So I think 2025 is going to be good and Blind Spot is going to make it better. Thank you so much. Thank you. One last thing ఏంటంటే రామ్ మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు ఉన్నారు కదా, ఐ థింక్ హీఈస్ ద వన్. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను చాలా మందికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తుల్లో రామ్ హ్యాడ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆయనే నన్ను దిల్ రాజు గారికి లేకపోతే నీలకంఠ గారికి చాలా మందికి, నేను ఇంకా సినిమా వెన్నెలా రిలీజ్ కాక ముందు he made me meet so many people. I think I will thank him for that forever. I think for that adi ante. Thank you Ravi, thank you so much for your wonderful words. కాదు రాకేష్ గారు, పాప మనస్ఫూర్తిగా అలా చెప్తుంటే టైం 5 o'clock అంటే కాదు 4:59 4:59 ఇలా చెప్తున్నారు మీరు.
అంటే కరెక్ట్ చేస్తున్నారని ఎగ్జాక్ట్ మీ డెడికేషన్. వద్దులేండి పజిల్ గా చూడొద్దు, ఆల్రెడీ మా కేరళలోనే చాలా పజిల్స్ కనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మనకి ఇంకొక చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు, బాబీ. ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నావు అక్క అన్నట్టు చూస్తున్నాడు వాడు. నా పాటికి నేను కూర్చుంటే ఒకసారి అభి ఫ్రూట్స్ తిన్నావా? ఫ్రూట్స్ తిన్నావా? ఎన్ని బాక్సులు తిన్నావు? మైక్ లో చెప్పు. తినలేదా? ఓకే, ఇది అయిపోయాక ఫ్రూట్ బాక్స్ పంపిస్తా. ఓకే, ఎలా అనిపించింది బ్లైండ్ స్పాట్? ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఓకే, అండ్ థ్యాంక్ యూ టు రాకేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, అండ్ నవీన్ చంద్ర సార్ ఆల్సో హీ కోఆపరేట్ మీ సో వెల్. సార్ వీళ్ళందరిలో ఎవరంటే నీకు ఎక్కువ భయం? అందుకే అడుగుతున్నా, చెప్పు, ఊరికే చెప్పు. మీరు భయపెట్టారా ఏంటి? ఎవరు లేదు, భయం లేదు. పర్లేదు చెప్పు. ఎవరు లేరా? సరే, ఎవరంటే బాగా ఇష్టం? అందరని చెప్పకు ప్లీజ్, యునానిమస్ ఆన్సర్స్ చెప్పకు. అందరు ఇష్టం అంటే నీకు ఇష్టం లేదా? రాకేష్ సార్ వచ్చే ముందు 2 చాక్లెట్ కొనిస్తారండి. ఓకే, వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అండ్ హారిక అక్క కూడా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంది అక్క. ఓకే, నువ్వేం చెప్తావు? ముందు వద్దు వద్దు చెప్తాను. ఇంకే మైక్. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ హారిక, నువ్వు ప్రిపేర్ వచ్చావు కదా ముందు? అంతే అంటావా? యా. సో హలో అందరికి, నేను హారిక. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు థ్యాంక్ రాకేష్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాతో చాలా కష్టపడ్డారు అనమాట అన్న షూట్ లో కూడా. అండ్ అందరూ, ఎందుకంటే ఒక రోజు నాకు బాగా గుర్తు, వి వర్ డూయింగ్ సమ్ నైట్ షూట్, నాకు ఆగకుండా సో వి స్టాప్ ది షూట్ ఫర్ లైక్ 2 hours or 1 hour. And thank you so much for caring Anna, but and Naveen Chandra Anna, I love you so much. అంటే షూట్ లో మనం యాక్టింగ్ చేసేటప్పుడు కొన్ని లైక్ ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి ఎమోషనల్లీ. అది చేసేటప్పుడు నేను బాగా ఫీల్ అయిపోతా ఉంటాను అనమాట. నా మీద కెమెరా లేకపోయినా అన్న యూస్ టు బి లైక్ హారిక, కెమెరాని వెనకాల ఉంది, కొంచెం అంటే ఎనర్జీని సేవ్ చేసుకోయా. అండ్ ఆల్ ది టిప్స్ హీ గేవ్ టు మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్, మా ఫాదర్ అంటే దిస్ ఇస్ అ థర్డ్ మూవీ టుగెదర్ యాజ్ ఫాదర్ అండ్ డాటర్ అనమాట. గుడ్ బాండింగ్ విత్ హిమ్, సచ్ అ నైస్ థింగ్. అండ్ అక్క, షీ ఈస్ సచ్ అ స్వీట్ హార్ట్ అనమాట. థ్యాంక్ యూ. హీ సచ్ అ స్వీట్ బాయ్ అనమాట. మేము ఎంత ఆడుకున్నామంటే, మేము షూట్ అక్కడ, మాకు ఒకవేళ షూట్ లేకపోతే మేము ఇక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. మీ అక్కతో వచ్చేవాడు కదా. వి యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఆన్ సెట్స్. అండ్ ట్రైలర్ అయితే అదిరిపోయింది. అండ్ రామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ రా, అందరి దగ్గర I got confused for Raj and Ram. I'm so sorry, sir. Yeah. And thank you so much. ప్రెస్ వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ మాతో పేషెన్స్ గా మా అందరి మాటలు వింటున్నందుకు. యా, స్కూల్ ఏమో కానీ ఇక్కడైతే నీకు ఫుల్ మార్క్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గాయత్రి భార్గవి గారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు యాంకర్ గా మాట్లాడేవాడిని, ఇవాళ ఆర్టిస్ట్ గా ఇక్కడ మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, థ్యాంక్స్ టు మ్యాంగో మాస్ మీడియా టు రిలీజ్ దిస్ ఫిలిం, ఫర్ లైకింగ్ దిస్ ఫిలిం. అండ్ సెకండ్లీ, థ్యాంక్స్ రాకేష్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చిన్న అబ్బాయి అండి, చాలా చిన్న అబ్బాయి యాక్చువల్లీ, రైటర్ అండ్ డైరెక్టర్. ఎంత కాన్సన్ట్రేషన్ అంటే ఈ అబ్బాయికి, ఎలా కావాలో అలాగే కావాలి అతనికి. ఎట్టి పరిస్థితుల్లో అటు ఇటు అయినా ఇటు అటు అయినా, అట్లీస్ట్ ఐ బ్లింక్ అయినా, ఐబాల్ అటు ఇటు కదిలినా కూడా
ఇంకొక షాట్ మ్యామ్ అంటాడు. సో అతనితో ఎలా అయినా ఫస్ట్ షాట్ లో చేయించుకోవాలనే పంతంతో చేసిన సినిమా నేను ఇది. సో థ్యాంక్ఫుల్లీ ఐ హావ్ అచీవ్డ్ సమ్ మార్క్స్ ఐ థింక్. డూ యూ థింక్ ఐ డిడ్? సో అంటే నేను ఇందాక కూడా చెప్పాను దట్ కొంతమంది డైరెక్టర్స్ ఏంటంటే కెమెరా మాట్లాడదు, మీరే మాట్లాడాలి, కెమెరాలు గిమిక్కులు చేయదు, మీరే అక్కడ యాక్షన్ చేయాలి, కెమెరాలు అటు తిప్పేసి ఇటు తిప్పేసి అవన్నీ చేయం, మీరే వచ్చి యాక్షన్ చేయాలి అని చెప్పిన డైరెక్టర్లలో ఒకళ్ళు. సో ఇక్కడ మేము అందరం యాక్టింగ్ చేసాం, కెమెరాలు యాక్టింగ్ చేయలేదు, అలా స్టిల్ గానే ఉన్నాయి. సో ప్లీజ్. అండ్ నెక్స్ట్ ఇస్ రవి వర్మ గారితో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ వెరీ ఫస్ట్ టైం. అండ్ అఫ్ కోర్స్ హారిక లవ్డ్ వర్కింగ్. అంటే నేను యాక్టర్ లో కొత్త అమ్మాయిని, యాంకర్ లో ఎక్కువ పరిచయం కానీ, సో వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నేను నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో దో షీజ్